పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి స్పీకర్ విచారణకు హాజరు కాలేదు. ఇవాళ విచారణకు వెళ్లాల్సి ఉండగా ఆనం వెళ్లలేదు. ఇవాళ విచారణకు హాజరు కావాలని ఆనంకు స్పీకర్ షోకాస్ నోటీసులు ఇచ్చారు. ఆనం లేఖ రాశారు స్పీకర్ కు. తాను ఇవాళ విచారణకు హాజరు కాలేదని చెప్పారు. తాను ఏ తప్పు చేయలేదని లేఖలో పేర్కొన్నారు. మిగతా ఎమ్మెల్యేలతో కలిసి విచారణకు హాజరవుతా అని తెలిపారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి స్పీకర్ విచారణకు హాజరు కాలేదు. ఇవాళ విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆనం వెళ్లలేదు. ఇవాళ విచారణకు హాజరు కావాలని ఆనంకు స్పీకర్ షోకాజ్ నోటీసులు అయితే ఇచ్చారు. ఆనం స్పీకర్ కు లేఖ రాశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇప్పటికే పలుమార్లు ఆనం రామనారాయణ రెడ్డి స్పీకర్ ఎదుట విచారణకు హాజరు కావాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. గతంలో కూడా స్పీకర్ ఫార్మెట్ నుంచి చెందినటువంటి ఏవైతే నోటీసులు ఉన్నాయో పార్టీ ఫిరాయింపులపై అంశం మీద క్లారిటీ ఇవ్వాలి, స్పష్టమైన వివరణ ఇవ్వాలంటూ కూడా స్పీకర్ దగ్గర నుంచి ఇటు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకి అదేవిధంగా టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఇద్దరికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పలుమార్లు విచారణకి రావడం జరిగింది. వాళ్ళు కూడా సమయాన్ని కోరడం జరిగింది. అదేవిధంగా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల స్పీకర్ చిత్తశుద్ధితో ఉండట్లేదు, అదేవిధంగా పక్షపాత ధోరణి వ్యవహరిస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆరోపణ చేస్తూ మాకు కూడా సమయం కావాలని చెప్పని అడిగిన నేపథ్యం చూస్తూ సమయం అయితే ఇవ్వడానికి కుదరదని చెప్పని స్పీకర్ రిజెక్ట్ చేసిన నేపథ్యంలో హైకోర్టును కూడా ఆశ్రయించడం చూస్తాం. అదే టైంలో ఎవరైతే అప్పుడు నాగతోటి చంద్రశేఖర్ రెడ్డి, కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి, అదేవిధంగా ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి వీళ్ళు నలుగురు కూడా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలుగా కంటిన్యూ అవుతున్నారు. వీళ్ళ ముగ్గురు ఇందులో కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి, అదేవిధంగా నాగతోటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి మాత్రం హైకోర్టుని ఆశ్రయించారు. అప్పుడు వాళ్ళు విచారణకు కూడా హాజరయ్యారు. విచారణకు హాజరైన సమయం అడిగితే ఇవ్వలేదు కాబట్టి హైకోర్టుని ఆశ్రయించినటువంటి నేపథ్యం చూస్తాం. అయితే ఆ తర్వాత అప్పుడు అందుబాటులో లేనటువంటి ఆనం రామనారాయణ రెడ్డి ఎవరైతే ఉన్నారో వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన విచారణకు రావాలంటూ కూడా పలుమార్లు స్పీకర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఆయన ఇప్పటి వరకు కూడా విచారణకు హాజరు కాలేదు. ఇప్పుడు కూడా ఆయన కొంత సమయం కావాలంటూ కూడా మరొకసారి స్పీకర్ కూడా లేఖ రాశారు. దీని మీద పరిశీలించాల్సిన పరిస్థితి ఉందని చెప్పని స్పీకర్ దీని మీద మరొకసారి పరిశీలించాలి, మాకు సమయం కావాలని చెప్పని వాళ్ళు ఏదైతే వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఉన్నారో అడుగుతున్న నేపథ్యాన్ని కూడా చూస్తూ ఉన్నాం. సో దీని మీద స్పీకర్ ఫర్దర్ గా ఎలాంటి ప్రొసీడింగ్స్ కి వెళ్తారు ఏంటి అనేది వెయిట్ చూడాల్సిన పరిస్థితిగా కూడా కనిపిస్తుంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.